హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, సరేనా? ఈరోజు ఏం టాపిక్ చెప్పాలి అనుకుంటున్నాను, హాస్ని ఏం టాపిక్ చెప్తుంది తెలుసుకోవాలని ఉందా? సరే, లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం, సరేనా? రండి. ఇల్లీగల్ రిలేషన్షిప్. నా వైఫ్ ఒక ఇల్లీగల్ రిలేషన్లోకి వెళ్ళిపోయింది. ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంకా హస్బెండ్తో సెక్సువల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. అమ్మాయిలు ఈజీగా ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉండేటవాళ్ళు అదర్ రిలేషన్స్ పెట్టుకొని చాలా హస్బెండ్కి కూడా చాలా సఫర్ అయ్యేలా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో ఆ విషయాల కోసం నేను ఈరోజు ఒక టాపిక్ వైజ్ తీసుకొని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దాంట్లో ఇంపార్టెంట్గా ఏంటి అనే కంటెంట్ ఏంటి అంటే, నా వైఫ్ ఇల్లీగల్గా రిలేషన్ పెట్టుకుంది అనుకోండి, అది నేను ఎలా తెలుసుకోవాలి అంటే, కొంతమంది ఈజీగానే కనిపెడతారు, కొంతమంది పెద్దగా అంటే చాలా వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్లో ఏమేమి ఇంట్లో ఆమె ఏం చేస్తుంది, తన బిహేవియర్ ఎట్లా చేంజ్ అయ్యింది అనే విషయం చాలామంది తెలుసుకోలేకపోవచ్చు. అసలు ఈ ఇల్లీగల్ రిలేషన్లోకి వెళ్ళిన నా వైఫ్ని నేను అసలు ఎలా కనుక్కోగలను, అసలు ఎలా కనుక్కోవాలి అనేది ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే, నేను చెప్పే ఈ 4-5 పాయింట్లు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఈ మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. సో ఆ మార్పులు కనుక మీరు చూసినట్టయితే వెంటనే మీరు ముందే కోలుకొని మీ కాపురాన్ని నిలబెట్టుకోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంతా జరిగిపోయిన తర్వాత తెలుసుకొని బాధపడే కంటే ముందే తెలుసుకుంటే అది ఎక్కడికక్కడ కొంచెం దాన్ని ఎలా మలుచుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది. మన పర్సన్ అనేవాళ్ళు ఎదుటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా అంటే మన చేయి దాటిపోకుండా ఉంచుకోగలము. సో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కాపురం కూడా నిలబెట్టుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి, తనను మార్చుకోగలము అనే ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ చెప్పాలి అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్లో ఉంటే, ఇల్లీగల్ రిలేషన్ అంటే స్టార్టింగే ఏదో ఫిజికల్గా అట్లా ఏం కాకపోవచ్చు. చాలామంది ఏంటంటే ఒక ఫ్లట్టింగ్ అంటారు కదా, ఆ ఫ్లట్టింగ్లో ఉండొచ్చు, అప్పుడప్పుడే మొదలవ్వచ్చు. కొంతమంది ఏంటంటే రొమాంటిక్ టాక్స్ అట్లా, అంటే ఈ ఫ్లట్టింగ్ నుంచి ఆ రొమాంటిక్ టాక్స్కి వెళ్ళొచ్చు. అలా అలా అంటే 1 by 1 కదా ఎవరైనా చేంజ్ అవ్వాలి అని అంటే. అదర్ రిలేషన్లో ఉంటే ఫస్ట్ జరిగే మార్పు ఏంటంటే తన ఎపీరియన్స్, అంటే తయారవ్వడం. తనను తాను అప్పటి వరకు తన మీద తాను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. అదే ఒక ఇల్లీగల్ రిలేషన్ స్టార్ట్ అయినా ఆ ఛాయలో ఇంకా అప్పుడే వచ్చిన ఆ మార్పు ఫస్ట్ ఎట్టా అంటే ఫస్ట్ తన ఎపీరియన్స్ మీదే పడుతుంది. ఎలా అంటే అప్పటి వరకు ఏంటంటే ఈ 24/7 కూడా నైటీలోనే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక ఆడది మన ఇంట్లో ఒక అమ్మాయి వేరే అదర్ రిలేషన్లోని ఉంది అంటే ఫస్ట్ తనను తాను చూసుకొని తను అందంగా రెడీ అవ్వడం మొదలు పెడుతుంది. అది ఎందుకంటే నేను అందంగా కనబడాలి, నన్ను అందంగా చూడాలి, తనకు నేను నచ్చాలి అనేలాగా డే బై డే ఇంకొంచెం అందంగా ఉండడానికి ఎప్పుడు అంటే వేసిన డ్రెస్సులు వేయకుండా, వేసిన సారీ మళ్ళీ కట్టుకోకుండా అట్లా రకరకాల హెయిర్ స్టైలు, ఎప్పుడు అంటే జిడ్డు మొహంతో ఉన్న మనిషి 2-3 సార్లు ఫేస్ వాష్ చేసుకొని అట్లా నీట్గా రెడీ అవ్వడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ తన అపీరియన్స్. అంతకుముందు మీరు గమనించకపోవచ్చు, అంతకుముందు అసలు ఏ డ్రెస్ వేసుకుందో, ఏ చీర కట్టుకుందో, ఎలా రెడీ అవుతుందో ఏనాడు కూడా మీ వైఫ్కి మీరు చెప్పు ఉండకపోవచ్చు. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్పటి వరకు మీరు ఎప్పుడు గమనించి ఉండకపోవచ్చు. ఒకసారి ఈ విషయాన్ని మీరు చూసుకున్నట్టయితే, అంతకుముందు ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే, అంతకుముందు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే తనని ఇప్పుడు ఈజీగా కనిపెట్టగలవు, లేదంటే నార్మల్గానే అనిపిస్తుంది. సో అలా అని రెడీ అయిన వాళ్ళందరూ, తయారైన వాళ్ళందరూ
ఇల్లీగల్ రిలేషన్‌లోని ఉంటారా? ఇల్లీగల్ రిలేషన్‌కి వెళ్తారా అనంటే, అలా అని నేను అనట్లేదు. కానీ ఫస్ట్ అంటే ఒక పాయింట్‌లోనే నేను ప్రతీదీ నేను చెప్పట్లే. ఫస్ట్ మార్పయితే తన అపీరియన్స్‌లో వస్తది. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి దానికి మీ మీద చిరాకు పడతది. ప్రతి దానికి. అసలు ఎలా అంటే మీరు ఎక్కువసేపు ఇంతకుముందు తనకి మీరు ఎక్కువ టైం ఇవ్వాలి అనుకుండే ఆమె, ఇప్పుడు మీ ప్రెజెన్స్‌ని తను తీసుకోలేదు. మీరు ఎక్కువసేపు తన ఎదురుగా ఉంటే తను అంటే ఎందుకో అసలు ఇంకా మీరు ఉండే ఆ ప్రెజెన్స్‌ని మీరు ఆ పక్కనున్నా, మీరు తనతో మాట్లాడినా, తనతో నవ్వినా, తనతో ఎక్కడికైనా బయటికెళ్ళాలి అని మీరు తీసుకెళ్ళి మీరు తన పక్క నుండి ఏదైనా తిన్నా, లేకపోతే ఏదైనా కావచ్చు. ఒక సినిమాకెళ్ళినా, ఒక షికారుకెళ్ళినా, బయటికెళ్ళినా, దేనికే అంటే ఏ విషయంలోనైనా సరే, ఇంతకుముందు ప్రతిదానికి మిమ్మల్ని కావాలి, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు అని అడిగిన ఆమె, ఇప్పుడు ఏంటంటే మీ ప్రెజెన్స్‌ని ఎక్కువ ఇష్టపడదు. అసలు మీరు తనకి ఎదురుగా ఉన్నా సరే చిరాకు అసలు ఊరి ఊరికే తప్పున్నా లేకపోయినా ఊరికే చిరాకు పడుతుంటది. ఇది రెండవది. ఇది సెకండ్‌ది. ఫస్ట్‌దొచ్చేసి తన అపిరియన్స్, సెకండొచ్చేసి ఊరికే చిరాకు పడతది. కారణం ఉన్నా లేకపోయినా మీ ప్రెజెన్స్ తనకు నచ్చక చిరాకు పడుతూనే ఉంటది. సో, మీరుంటే ఇంకా తను తీసుకోలేదింకా. అంటే తనేదో లోకంలో ఉంటది. మీరు తన పక్కనే ఉండి వాగుతుంటారు. లేదంటే ఏదైనా షేర్ చేసుకుంటారు. తనతో నవ్వుతుంటారు. అది తనకి నచ్చదు. ఆబ్వియస్‌లీ నచ్చదు. అదర్ రిలేషన్‌లో ఇంకా అప్పుడప్పుడు వెళ్ళినా సరే ఏదో ఊహల్లో ఉంటది తను తప్ప, మీ ప్రెజెన్స్‌ని తను తీసుకోలేదు. సో, ఓకేనా? ఇది రెండవది. థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ముందు ఏంటంటే తను మీరు ఫిజికల్‌గా మీరు ఎప్పుడంటే అప్పుడు కోరుకుంటే తను మీకు కోఆపరేట్ చెయ్యొచ్చు. లేదంటే అప్పుడప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఉన్న వాళ్ళకేంటంటే ఉన్నాంలే అనేటట్టు మీకు ఇంట్రెస్ట్ చూపించొచ్చు. కొంతమంది అమ్మాయిలకేంటంటే తన భర్తే సర్వస్వం కాబట్టి ఇంకా ఎప్పుడెప్పుడు నా భర్త నా పక్కనే ఉంటారా అని ఉన్న భార్యలు కూడా చాలామంది అంతకుముందు ఉండొచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా చాలా మార్పొస్తది. ఆ అమ్మాయి విషయంలో ఫిజికల్ యాక్టివిటీ ఫుల్‌గా ఇంకా చాలా అంటే చాలా తగ్గిపోతుంది. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇది థర్డ్ పాయింట్. ఇంకొచ్చేసి బాడీ, ఫుడ్. ఫుడ్‌లో చేంజెస్ చాలా వస్తాయి. అప్పటి వరకు ఏం తింటున్నానా, ఏం తాగుతున్నానా అని పట్టించుకోలేని ఆమె, అప్పుడు ఏంటంటే తను హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఫుడ్ విషయంలో కూడా ఫ్రూట్స్ తినడం, డ్రింక్స్ తాగడం, లేదంటే ఏదైనా బాడీ మీద ఎక్కువ అంటే ఏంటి నా బాడీ మొత్తం క్లీన్‌గా ఉండాలని చెప్పేసి ఏవేవో అంటే రెమెడీసే కావచ్చు, క్రీమ్సే కావచ్చు, అట్లా కేరింగ్ బాడీ మీద, తన ఫుడ్ మీద చాలా కేరింగ్ తీసుకుంటది. ఇదొచ్చేసి ఫోర్త్ పాయింట్. ఎ ఫైనల్‌గా ఏంటంటే ఫిఫ్త్ పాయింట్. అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫోన్. ఫోన్. బాగా వింటున్నారా? ఈ ఫోన్ అనేది ఎలాంటి లైఫ్‌నైనా సరే సర్వనాశనం చేసే శక్తి గలదైంది. చాలా శక్తి ఉంది ఈ ఫోన్‌కి. 24 గంటలు ఫోన్‌తోనే గడపడం. మీరు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉండడం. మీరు ఇంట్లో లేకపోవచ్చు. ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండొచ్చు. ఆ టైంలో కూడా రాత్రిళ్ళు గంటలు గంటలు ఆన్‌లైన్‌లో ఉండడం. అవసరం అసలు అంతకుముందు మీరు కాల్ చేసేటప్పుడు ఎక్కడో ఫోన్ ఎక్కడో పెట్టేసి ఏ కిచెన్‌లోనో వంట చేసుకునే ఆమె. ఇప్పుడు 24 గంటలు తన తోకలాగా తన చుట్టే ఫోన్ తిప్పుకోవడం. ఫోన్ ఇట్లా కొంతమంది ఏంటంటే దూరంగా ఎందుకుండాలి ఫోన్ అని చెప్పేసి కొంతమంది ఇక్కడ డబ్బుడ్లోనే పెట్టేసుకుంటారు. అట్లా ఫోన్ ఎప్పుడు అంటి పెట్టుకొని ఫోన్‌కుండడం. ఫోన్ కాల్స్ ఏమైనా ఇన్ కేస్ అవతల పర్సన్ నుంచి వచ్చినా, లేదంటే ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగినా ఏదో ఒక మెసేజ్ వచ్చిందనుకోండి, టక్కమని మెసేజ్ రాగానే ఇట్లా ఫోన్ అందుకోవడం. ఒక మెసేజ్ వచ్చినా సరే, లేదా ఒక కాల్ వచ్చినా సరే ఫోన్ని పట్టి ఇట్లా ఉండే ఫోన్ని ఇట్లా రివర్స్ పెట్టేయడం. ఏదైనా సమ్ పర్సన్ కాల్ చేశారు. మీ ముందే కాల్ చేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి టైంలో ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా
ఆ! అన్నట్టు ఏదైనా మాట్లాడడం. లేదంటే ఇంకేదైనా కోడ్ లాంగ్వేజ్‌తో మాట్లాడడం. ఇది చాలా అంటే చాలా మీరు గమనించాలి. చాలా గమనించాల్సిన విషయం కూడా. అంతకుముందు మీరు కాల్ చేస్తే మీరనే కాదు వాళ్ళ పేరెంట్స్ అయినా లేదా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే కాల్ చేస్తే, అబ్బా! ఈమె అసలు ఫోనే ఎత్తదేంట్రా బాబు! ఎక్కడ ఫోన్ పెట్టి సచ్చింది అనుకునే ఆమె ఫోన్‌ని 24/7 విడిచిపెట్టకుండా ఉంటుంది. అసలు అంతగనం ఎడిక్ట్ అయిపోతుంది. కాబట్టి మీరేంటంటే ఈ ఈ నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ మీరు బాగా గమనించి గనక ఉంటే, ఈ 5 పాయింట్స్‌లో నేను చెప్పే మార్పులు గాని వస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి వేరే రిలేషన్‌లో ఉన్నట్టే. సో, ఈ ఓకే. ఈ రిలేషన్‌లో ఉంది అని మీకు తెలిసింది. సో, అప్పుడు వెంటనే మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, ఎవడితో తిరుగుతున్నా? ఏం చేస్తున్నా? ఏం కథలు పడుతున్నా? అసలు పిచ్చి పిచ్చి వేషాలు పడుతున్నావా? ఏ ఏ అంటే నోటికొచ్చినట్టు అట్లా అట్లా డీల్ చేయకూడదు. సీరియస్‌లీ చెప్తున్నా, అలా డీల్ చేయకూడదు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, నీ ప్రాబ్లమ్ ఏంటి? అసలు నువ్వు నన్ను ఎందుకు మోసం చేయాలి అనుకుంటున్నావు? లేదా మోసం చేస్తున్నావు? నా వల్ల నీకు అంటే దొరకలేనిది ఏంటి అని కూర్చోబెట్టి ఫస్ట్ మాట్లాడడానికి ప్రయత్నించండి. మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడి ఓకే. ఈ రిలేషన్‌లో ఉంటూ అదర్ రిలేషన్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. ఇది నాకు తెలిసిన తర్వాత దీని తర్వాత వచ్చే పరిణామం ఏంటో నీకు తెలుసా? అసలు అసలు దేనికోసం నువ్వు ఈ సిట్యుయేషన్‌లో దిగాల్సొస్తుంది? ఫస్ట్ అదేంటో నాతో మాట్లాడి నువ్వు నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. నువ్వు చేసే పని వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతారు, నేనెంత సఫర్ అవుతాను, మన జీవితాలు ఎంత ఇదైతాయి. ఒకవేళ ఆఫ్టర్ దట్ అంటే ఇన్‌కేస్ నాకు తెలిసి ఈ రిలేషన్ వల్ల నేనేమైనా ఎక్కువగా రియాక్ట్ అయితే, ఈ రిలేషన్ ఏమైనా ఇక్కడితో కట్ అయితే, అవతల పర్సన్ నిన్ను చూడడానికి, నిన్ను చూసుకోవడానికి లేదంటే నీకు ఒక లైఫ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నావా? అట్లా ఏంటంటే ఆ రిలేషన్‌లో ఉండే విషయాలు, ఆ రిలేషన్ వల్ల జరిగే నష్టాలు అనేది తనను కూర్చోబెట్టి మంచిగా మాట్లాడితే ఖచ్చితంగా మీ కాపురం నిలబడతది. మీ కాపురం సెట్ అవుతది. చాలామంది అమ్మాయిలు చాలా అంటే చాలా ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే పొరపాటున అంటే ఇంట్లో ఏదో ఒక విషయంలో ఏదో ఒక్క దగ్గరైనా కనెక్ట్ అవుతారు. ఏదో ఒక లోటు మీద. సో, అలాంటి అమ్మాయిలు పొరపాటున ఒకవేళ ఫాస్ట్ అయ్యి ఇప్పుడు ఇది తప్పు వేరేది రైట్ అని అనుకోని పొరపాటుగా ఒక అడుగు ముందుకేసినా సరే, మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడగలిగితే సెట్ చేయాలి అని మీరు అనుకుంటే, మీ కాపురం నిలబెట్టుకోవాలని మీరు అనుకుంటే గనక అవతల అమ్మాయి కొంతమంది ఆడవాళ్ళైతే మాత్రం అప్పటికప్పుడే రియలైజ్ అయ్యి చాలా ఏడ్చేసి ఇంక మీతోనే ఉండాలి, నేను చేసేది తప్పు అని చాలామంది రియలైజేషన్‌కి వచ్చి తన కాపురం నిలబెట్టుకుంటారు అని నేను చాలా వరకు అనుకుంటున్నాను. చూద్దాం ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మరి నాకైతే తెలీదు. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అట్లా ఏం అనట్లేదు. కానీ చాలామంది కూర్చోబెట్టి మాట్లాడితే అవతల వాళ్ళ పర్సన్స్ ఏంటంటే రియలైజ్ అయ్యి తన కాపురాల్ని నిలబెట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలానే అందరు ఆడవాళ్ళు అదర్ రిలేషన్‌లో ఉంటారని మాత్రం కాదు. 80% ఆడవాళ్ళు చాలా మంచిగానే ఉన్నారు. ఆ మిగిలిన 20% ఉన్నారే వాళ్ళలో ఏదో ఫినాన్షియల్‌గానో, ఫిజికల్‌గానో ఏదో ఒక విషయంలో లోటుపాటులు చూసి ఆళ్ళు అదర్ స్టెప్ తీసుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళు కూడా తలుచుకుంటే అంటే మనం గట్టిగా అనుకుంటే అలాంటి వాళ్ళని కూడా అలాంటి రిలేషన్‌లోకి వెళ్ళకుండా మనం సెట్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. సో, ఒకవేళ నా మాటలతో ఈ వీడియోలో మిమ్మల్ని ఏమైనా నొప్పించినా సరే దయచేసి నన్ను క్షమించండి. నా వీడియోలు నచ్చితే మాత్రం నన్ను సపోర్ట్ చేయండి. సరేనా?